మిత్రులందరికీ నమస్కారం. మనం ప్రతి నెల పిఎల్ఐని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి చెల్లిస్తుంటాం. అదే విధంగా మనం ఆన్లైన్ అకౌంట్ ఉంటే ఇంటర్నెట్ ద్వారా ఆన్లైన్ లో మనం పిఎల్ఐ ప్రీమియం ని చెల్లించేవాళ్ళం. కానీ మనం ఈ రోజు ఈ వీడియోలో యాప్ ద్వారా ఎలా చెల్లించవచ్చో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు ఎలా ప్రీమియం పే చేయొచ్చో మీకు అర్థమవుతుంది. కాబట్టి మిత్రులారా, ఈ వీడియో పూర్తి వరకు చూడాలని కోరుచున్నాను. అదే విధంగా ఇలాంటి మరికొన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే మా ఎడ్యుకేషనల్ జోన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయగలరు. ఓకే మిత్రులారా, ఈ వీడియోలో మనం ఎలా ప్రీమియం ని చెల్లిద్దామో చూద్దాం ఒకసారి. దీనికోసం ముందుగా మనం ప్లే స్టోర్ కి వెళ్ళి ఐపీబీ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. మీ గూగుల్ ప్లే స్టోర్ లో ఐపీబీబీ అని టైప్ చేసినట్లయితే మీకు ఐపీబీబీ యాప్ కనబడుతుంది. దాన్ని ఇన్స్టాల్ చేస్తే ఓపెన్ అని వస్తుంది. ఓపెన్ అని క్లిక్ చేసినట్లయితే మీకు యాప్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా యాప్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. ఈ ఐపీబీబీ యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. దానికి పర్మిషన్లు అడుగుతుంది. పర్మిషన్ ని అలో చేశాక మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా కనబడుతుంది. అయితే మీకు ఆల్రెడీ ఐపీబీబీ మొబైల్ బ్యాంకింగ్ ఉన్నట్లయితే లాగిన్ నౌ ని క్లిక్ చేస్తారు. లేనట్లయితే ఓపెన్ యువర్ అకౌంట్ నౌ అని క్లిక్ చేసి ఆధార్ నెంబర్ ఇచ్చి అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కూడాను అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. అయితే దీన్ని నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి లాగిన్ నౌ మీద క్లిక్ చేస్తున్నాను. దీనికి ఇక్కడ అకౌంట్ నెంబర్, కస్టమర్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ అనే డీటెయిల్స్ అడుగుతుంది. వీటిని నేను ఎంటర్ చేసి రిజిస్టర్ క్లిక్ చేసి లోన్ కి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా డీటెయిల్స్ అన్ని ఇచ్చి రిజిస్టర్ క్లిక్ చేసినట్లయితే మనకి రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. అయితే ఈ యాప్ కి సెక్యూర్ గా మనకి ఎంపిన్ ఎంచుకోమని అడుగుతుంది. దీనికి ఏవైనా 4 డిజిట్లు పాస్వర్డ్ ఇచ్చుకొని మీరు ఎంపిన్ పెట్టుకోవచ్చు. పెట్టుకుని సెట్ ఎంపిన్ కొట్టినట్లయితే మీకు ఒక ఓటీపీ వస్తుంది మీ మొబైల్ నెంబర్ కి. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసినట్లయితే మీకు అనేది లాగిన్ లోకి వెళ్తుంది. యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓటీపీ వేసి సబ్మిట్ క్లిక్ చేసినట్లయితే మీకు అనేది లాగిన్ సక్సెస్ఫుల్ అవుతుంది. ఇక్కడ లాగిన్ క్లిక్ చేసినట్లయితే మీకు యాప్ మొదటి పేజీలోకి వస్తుంది. ఆ విధంగా యాప్ లో మనం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసినట్లు. అయితే నెక్స్ట్ ఇప్పుడు మనం మళ్ళీ ఎంపిన్ ఎంటర్ చేసి ఈజీగా అనేది లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయితే ఇక్కడ మీకు చాలా ఆప్షన్లు అనేవి కనబడుతూ ఉంటుంది. ఇది పోస్టల్ అకౌంట్ యొక్క పూర్తి ఆప్షన్స్. దీంట్లో మనకి మై సర్వీసెస్ లోకి వెళ్ళినట్లయితే పోస్టల్ సర్వీసెస్ అని ఉంటుంది. ఇక్కడ పోస్టల్ సర్వీసెస్ లో మనం పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయవలసి ఉంటుంది. ఈ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మళ్ళీ 4 ఆప్షన్లు వస్తుంది. ఇక్కడ పే ప్రీమియం క్లిక్ చేసినట్లయితే మీకు చిన్న గైడెన్స్ 3 పాయింట్లు ఉన్న గైడెన్స్ కనబడుతుంది. దీని యొక్క సారాంశం ఏమిటంటే మీరు ఇక్కడ ప్రీమియం పే చేసినట్లయితే 2 వర్కింగ్ డేస్ లో మీకు యాడ్ అవుతుంది. ఒకవేళ ఫెయిల్ అయినట్లయితే అమౌంట్ అనేది మీరు ఏ అకౌంట్ నుంచి డెబిట్ చేశారో ఆ అకౌంట్ లోకి వెళ్తుంది అని. దీనికోసం కంటిన్యూ చేయాలా వద్దా అని అడుగుతుంది. అయితే ఎస్ క్లిక్ చేసి ముందుకు వెళ్దాం. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ యొక్క పాలసీ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ అనేది అడుగుతుంది. ఈ 2 ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేయాలి. ఈ విధంగా పాలసీ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి కంటిన్యూ చేసినట్లయితే మీకు ఆ పాలసీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని వస్తాయి. ఇక్కడ మీకు ఎంత ప్రీమియం కట్టాలనేది కింద కనబడుతుంది. అదే విధంగా ఎన్ని ఇన్స్టాల్మెంట్లు కట్టాలనేది ఇక్కడ మీకు కనబడుతుంది. చివరిలో ఇన్స్టాల్మెంట్లు ఎన్ని కావాలంటే అన్ని ఇన్స్టాల్మెంట్లు పెంచిన కొలది మనకి అమౌంట్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు చూసుకొని పే చేసుకోవచ్చు. ఇక్కడ 2 మార్చాను. ఇక్కడ జూన్, జూలై అనేది మీకు కనబడుతుంది. కేవలం ఒకటే పే చేసినట్లయితే మనకి ఒకటి అనేది కనబడుతుంది. కాబట్టి మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని మార్చుకోవచ్చు. నెక్స్ట్ కంటిన్యూ క్లిక్ చేసినట్లయితే మీకు దాని యొక్క పూర్తి డీటెయిల్స్ కనబడుతుంది. అయితే ఇక్కడ అనేది మీరు పే చేయాలనుకుంటే మీ యొక్క సేవింగ్ అకౌంట్ లో దానికి సంబంధించిన బ్యాలెన్స్ ఉండాలి. బ్యాలెన్స్ లేనట్లయితే మీరు యూపీఐ ద్వారా గానీ లేకపోతే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి గానీ అకౌంట్ లను క్రెడిట్ చేసుకుంటే ఆ అకౌంట్ నుంచి ఈ పిఎల్ఐకి అనేది అమౌంట్ అనేది డెబిట్ అవుతుంది. ఒకవేళ మీరు కంటిన్యూ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఎంపిన్ అడుగుతుంది. ఫస్ట్ లో మనం ఎంపిన్ జనరేట్ చేసుకున్నాం కదా, దాన్ని ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసినట్లయితే ఈ విధంగా మనకి పేమెంట్ అయినట్లు మీకు మెసేజ్ అనేది మరియు డిస్ప్లే అనేది కనబడుతుంది. ఈ విధంగా ప్రీమియం పెయిడ్ సక్సెస్ఫుల్లీ వచ్చినట్లయితే మీ యొక్క ప్రీమియం చెల్లించినట్లు అవుతుంది. మిత్రులారా, మీకు ఈ వీడియో ఎంతగానో నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాను. ఇలాంటి వీడియోలు మరికొన్ని చూడాలనుకుంటే మా ఈ ఎడ్యుకేషనల్ జోన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయగలరు. అదే విధంగా ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ బాక్స్ లో పెట్టినట్లయితే నేను రిప్లై ఇవ్వగలను. అందరికీ ధన్యవాదాలు. థాంక్యూ.